హరి ఓం. నమో నారాయణ, నమో నారాయణ. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం అందరం కూడా మానవులం. ఇది కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి ఉండదు. మానవులం కదా మనమంతా. మానవులు అన్నాక మనలో మానవత్వం అనేది ఉండాలి. అందరిలో మానవత్వం ఉన్న వారందరూ కూడా దైవ సమానులే. దైవ సమానులందరూ కూడా ఆత్మానందం పొందగలిగేవారే. అంటే అందరూ కూడా ఆత్మస్వరూపులే. మనమందరం కూడా ఆత్మస్వరూపులమని భావిస్తూ ఉంటే ఆత్మ అంటే మనకేమో అర్థమవుతుంది. ఎంతవరకు ఈ శరీరమే నేను అనే భ్రాంతిలో ఉండడం వల్ల ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే యోగశాస్త్రం పతాంజలి మహర్షి యోగము అంటే చిత్తవృత్తులు నిరోధించడం అంటారు. చిత్తము అంటే తెలిసిందే మళ్ళీ మనకందరికీ. చిత్తం అంటే అందరూ మనసు అనుకుంటారు. మనసు ఒకటి కాదు, దాంతో ఇంకొక 3 రూపాలు కలిసి ఉన్నాయి. కనుక ఆత్మ అనేది వీటన్నిటికీ అతీతమైనటువంటిది, దైవాంశ సంభూతమైనది. దైవాంశ సంభూతమైనది కనుక మనమంతా దైవానికి పిల్లలము, బిడ్డలము. ఆయన యొక్క ముద్దు మురిపాలు కులిపించే బిడ్డల్లాంటి వాళ్ళం మనం. తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ సకల సర్వగుణాలు సంపూర్ణుడై ఉన్నాడు. మరి మనం కూడా సకల సర్వ మంచి గుణాలను కలిగి ఉంటే ఆ తండ్రికి తల్లికి బిడ్డలని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది కదా. ఇదే యోగం చెప్తుంది. యోగం, రాజయోగం ఏం చెప్తుందంటే, అయ్యా మనమందరం స్త్రీలైనా పురుషులైనా పరమాత్మని యొక్క బిడ్డలం అనుకోండి. బిడ్డలు నాకేం చేయాలి? బిడ్డల కర్తవ్యం ఏమిటి? బిడ్డల బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం. కనుక మనం మంచిగా లేకపోతే ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులు బాధపడతారు. భౌతికంగా ఈ తల్లిదండ్రులు బాధపడతారు, కానీ ఆధ్యాత్మికంగా ఆ పరమాత్మ, అయ్యో నేను సృష్టించిన మానవులు ఇలా అనేక బాధలు కష్టాల్లో ఉండడా, దీనికి కారణమేమి అంటే కర్మలు అని చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటే, మన మీద ఉండాలి అనుకుంటే మనం ఆయన పిల్లలము అనుకోవాలి. పిల్లలము అనుకున్నప్పుడు, ఆయన బిడ్డలము అనుకున్నప్పుడు ఆయన గుణాలు ఆచరించాలన్నా పని లేదా? తప్పకుండా ఆచరించాలి కదా. అలా ఆచరించడం వల్లే దైవానుగ్రహానికి పాత్రులవుతారు అని వేదవ్యాస భగవానుడు చెప్తారు. వ్యాస భగవానుల వారు ఎప్పుడు కూడా ఆయన ప్రతి మాటకు కూడా ఏం చెప్తారంటే, భాగవతంలో పరమాత్మను తెలుసుకోవడం అంత సులభ సాధ్యం కాదు. ఆయనంతా కూడా ఆధ్యాత్మిక తత్వ లోతైన జ్ఞానంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని ఆ యొక్క ఆయన లీలలో మాయలో మనం అర్థం చేసుకోవాలి అని అంటారు. కనుక మనందరం కూడా భగవంతుని నిత్యం ప్రార్థిస్తాం. భగవంతుని ప్రార్థిస్తుంటే మంచితనం మనలో ఉంటుంది. మంచి ఉంటే అందరూ మనల్ని మంచిగానే చూస్తారు. లోకం కూడా మంచిగానే కనబడుతుంది. మంచి వాళ్ళకి లోకం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఎవరెలా ఉన్నా మనకు అవసరం లేదు. నమో కృష్ణ, నమో కృష్ణ. ఇప్పుడు తేజస్విని గురువుగారు గజేంద్రుడు తర్వాత ఏం చేశాడు అమ్మా? మొదట గజేంద్రుడు ఏం చేశాడు? ఎవ్వని చేజనించు జగమెవ్వరి లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, నయ్యముని తాం తాపసమందార వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడిధన్ అన్నాడు. అంటే ఈ సృష్టి అంతా ఎవరిలో ఉందో వాళ్ళు, అటువంటి సృష్టించిన వాడు సృష్టికర్త ఎవరో నాకు పేరు తెలియదు అని అన్నాడు. మళ్ళాకేం చేశాడు? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడు కలడను వాడు కలడో లేడు అని ఒకసారి అన్నాడు. అయ్యా నన్ను కాపాడలేదు, అందరూ నువ్వు ఉన్నావు అంటున్నారు, నువ్వు ఉంటే నన్ను కాపాడాలి కదా, నేను పేడుకుంటున్నాను కదా. నా కర్మ ఖాళీ, నా యొక్క భార్యతో ఆనందంగా ఉండకుండా సంతోషంగా ఉండకుండా నేను ఈ మోహ వ్యామోహ పరవశంలో మునిగిపోయి
మునిగిపోయిన తర్వాత ఏం చేశాను, అనేక మంది ఆడయనుగుల్ని భార్యలుగా చేసుకున్నాను. వాళ్ళందరితో ఆడాను, పాడాను. అక్కడికి ఉంటే పోయిండు. అది కాకుండా ఏం చేశాను, మళ్ళా ఈ యొక్క ఋషిమంతవరంలోనే తటాకాలన్నింటినీ నాశనం చేశాను, అన్నింటినీ ధ్వంసం చేశాను, అనేక జీవులను చంపేశాను. ఇవన్నీ పాపకర్మలే, కానీ తెలియక చేసిన అపరాధం. ఇప్పుడు నువ్వు ఉండవు అంటున్నాను, ప్రార్థిస్తున్నాను, వచ్చి కాపాడు. లావొక్కింతయు లేదు ధైర్యం భువిలోలంబయ్యే, ప్రాణముల్ టావుల్ తప్పెరు. అయ్యా, నా బరువంతా నాలో శరీరంలో శక్తి అంతా పోయింది. ఈ ముసలి లాక్కుంటాను, జుర్రు లాక్కుంటాను, తాగేస్తాం. ఒక అమృతం తాగినట్టు తాగేస్తాం, లేదా ఏదో రకరకాల జ్యూసులు తాగినట్టు రక్తం అంతా తాగేస్తాం. అది పీల్చేస్తుంది, నా శక్తి పోతుంది, వచ్చి కాపాడు అని వేడుకుంటుంది. ఇలా అనేక పదాలు వేడుకుంటున్నప్పుడు చివరిగా ఏం చేసిందంటే, ఓ ఈశ్వర, ఇప్పుడు నా శక్తి పూర్తిగా పోయిందయ్యా, శక్తి పూర్తిగా కోల్పోయాను. ఆత్మ పరంధామ పరమాత్ముడు పరమ దయాసాగరుడు, కరుణాసాగరుడు, ప్రేమమూర్తి, పవిత్రమూర్తి, నిశ్చలుడు, నిర్మలుడు, పవిత్రమైన ఆత్మ కలవాడు, సర్వం సృష్టి అంతా తాను నిండి ఉన్న సమస్త జీవరాశులకు తాను ఏమి కోరితే అది ఇచ్చేవాడు, కలియుగ వరదుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కుడి చేయిని మనం చూసామంటే పాదాలు చూపెడుతూ ఉంటుంది, దక్షిణహస్తం. నా పాదాలు చూడు, నిన్ను నేను కాపాడుతాను, అది ఆయన చెప్పే పని. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.